ఈ అనంత విశ్వంలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. మనం విసిరే రాయి ఎంత వేగంగా గాలిలోకి వెళుతుందో అంతే వేగంతో ఇంకాస్త బలంగా భూమిని తాకుతుంది. మనిషి జీవితం కూడా అంతే. కర్మ అనేది ఒక బూమరాంగ్ లాంటిది. మనం చేసిన పని అది మంచిదైనా చెడ్డదైనా కాలమనే చక్రంలో తిరిగి తిరిగి మన దగ్గరకే వస్తుంది. కొందరు అనుకుంటారు, నన్నెవరూ చూడట్లేదు, చీకటి గదిలో నేను చేసే తప్పు ఆ దేవుడికి కూడా తెలియదు అని. కానీ మిత్రులారా, మన నీడ మనల్ని వదిలిపెట్టవచ్చేమో గాని మనం చేసిన పాపం మనల్ని ఎన్నటికీ వదిలిపెట్టదు. అది మన వెంటే ఉంటుంది, మన ఊపిరిలో, మన నడకలో, చివరికి మన రక్తంలో కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఒకనాడు ప్రపంచాన్నే గడగడలాడించిన ఒక మహాచక్రవర్తి కేవలం ఒక్క నీటి చుక్క కోసం, అవును, కేవలం ఒక్క నీటి చుక్క కోసం తన సామ్రాజ్యాన్ని, కిరీటాన్ని, అహాన్ని పక్కన పెట్టి ఒక సామాన్య పడవ నడిపేవాడి కాళ్ల మీద ఎందుకు పడ్డాడు? అధికారం అనే మత్తులో కళ్ళు మూసుకుపోయిన ఆ రాజుకి విధి నేర్పిన ఆ భయంకరమైన పాఠం ఏంటి? ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు, ఇది కర్మ సిద్ధాంతానికి నిలువుటద్దం. గుండెల్ని పిండేసే ఈ గాథను చివరి వరకు వినండి. బహుశా ఇది మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు. అది త్రేతాయుగం, ద్వాపరయుగం సంధ్యా సమయం అనుకోవచ్చు. అవంతి అనే రాజ్యం సిరి సంపదలతో తులతూగుతోంది. ఆ రాజ్యాన్ని పాలించే రారాజు ఉగ్రసేనుడు. పేరులోనే ఉగ్రత్వం ఉన్నవాడు. అతని ఖడ్గం కదిలితే శత్రువుల తలలు తెగిపడాల్సిందే. అతని మాటే ఆ రాజ్యానికి శాసనం. కానీ విధి ఆడిన వింత నాటకం చూడండి. ప్రపంచాన్నే జయించగల శక్తి ఉన్న ఆ రాజు తన సొంత ఇంట్లో మాత్రం ఓడిపోయాడు. రాజ్యంలో సంపద ఉంది, సైన్యం ఉంది, అధికారం ఉంది. కానీ ఆ రాజభవనంలో పసిపిల్లల ఏడ్పు వినిపించడం లేదు. వారసుడు లేడు. ఎన్నో యజ్ఞాలు చేశారు, ఎంతోమంది వైద్యులను పిలిపించారు. ఫలితం శూన్యం. ఈ అసహనం ఉగ్రసేనుణ్ణి క్రమంగా రాక్షసుడిగా మార్చేసింది. నాకు లేని ఆనందం ప్రజలకు ఎందుకు అనే అసూయ అతనిలో మొదలైంది. ప్రజల చిన్న చిన్న తప్పులకు కూడా కఠినమైన శిక్షలు వేయడం మొదలుపెట్టాడు. ఒకనాడు గ్రీష్మ ఋతువు. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉగ్రసేనుడు తన వేట కుక్కలతో, కొంతమంది సైనికులతో కలిసి దట్టమైన నల్లమల అడవులకు వేటకు బయలుదేరాడు. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఉదయం నుండి వేటాడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ మండిపోతోంది. రాజుగారి గొంతు తడారిపోతోంది. నీళ్ళెక్కడా అని అరిచాడు. సైనికులు నాలుగు వైపులా వెతికారు. ఎక్కడా సెలయేరు లేదు, చిన్న గుంట కూడా లేదు. ప్రకృతి కూడా రాజుకి పరీక్ష పెడుతున్నట్లుంది. అలా వెతుకుతుండగా దూరంగా ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. ఎండుటాకుల మధ్య ఒక చిన్న ఆశ్రమం. ఉగ్రసేనుడు ఆశతో అటువైపు గుర్రాన్ని దౌడు తీయించాడు. రాజు ఆశ్రమం దగ్గరికి చేరాడు. ఆ గుడిసె బయట ఒక మట్టి కుండలో చల్లని నీళ్లున్నాయి. వాటిని చూడగానే ఉగ్రసేనుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. లోపల ఎవరున్నారని కూడా చూడకుండా గుర్రం దిగి గబగబా ఆ కుండను ఎత్తి గొటగొటా తాగేశాడు. ఆతృతలో ఆ కుండ చేజారి కిందపడి ఠప్మని పగిలిపోయింది. మిగిలిన నీళ్లన్నీ నేలపాలయ్యాయి. ఆ శబ్దానికి లోపల నుండి ఇద్దరు వృద్ధులు బయటకు వచ్చారు. వారిద్దరూ కళ్ళు లేని అంధులు. చిరిగిన బట్టలతో, వణికే చేతులతో వారు తడుముకుంటూ బయటకు వచ్చారు. ఎవరది? మా నీళ్లకుండ పగలగొట్టిందెవరు? బాబూ, మా గొంతు ఎండిపోతోంది, కాస్త నీళ్ళిస్తారా అని దీనంగా అడిగాడు ఆ ముసలివాడు. ఉగ్రసేనుడు నవ్వాడు. ఓరి పిచ్చివాడా, నేను ఈ దేశపు చక్రవర్తిని. నీ చిల్లరకుండ పగిలితే ఇంత గొడవ చేస్తావా? ఇదిగో తీసుకో అంటూ తన మెడలోని బంగారు హారాన్ని వారి మీదకు విసిరాడు. దీంతో నీ ఇల్లు మొత్తం బంగారంతో నింపుకోవచ్చు అన్నాడు అహంకారంతో. ఆ ముసలివాడు ఆ హారాన్ని తడిమి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజా, మాకు కళ్ళు లేవు, ఈ బంగారం మాకెందుకు? ఆ కుండలోని నీళ్లు మా ప్రాణం. మా ఒక్కగానొక్క కొడుకు మా దాహం తీర్చడానికి ఎంతో దూరం నుండి ఆ నీళ్లు తెచ్చి మళ్ళీ వేరే పని మీద వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు ఆ నీళ్లను పారబోశావు. మా గొంతు ప్రాణం పోయేలా ఉంది, కాస్త నీళ్లుంటే పొయ్యవా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఉగ్రసేనుడు అన్నమాట అతని విధిని మార్చేసింది. నేను రాజును, సేవకుణ్ణి కాదు, నీకు నీళ్లు పోయడానికి నేనిక్కడికి రాలేదు అంటూ కాళ్లకు అడ్డంగా ఉన్న ఆ ముసలివాణ్ణి బలంగా తన్ని గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకు కింద పడ్డ ఆ వృద్ధుడు ఆకాశం వైపు చూసి కన్నీళ్లతో ఒక మాటన్నాడు. రాజా,
అధికారం ఉందని విర్రవీగుతున్నావు. నీళ్లు లేక గొంతు ఎండిపోవడం ఎంత నరకంగా ఉంటుందో, ఒక తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం తల్లడిల్లడం ఎంత బాధగా ఉంటుందో ఏదో ఒక రోజు నువ్వు అనుభవిస్తావు. పుత్రశోకమంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఆ రోజు నీ అధికారం, నీ సైన్యం ఏదీ నిన్ను కాపాడలేవు. ఆ శాపం అడవి గాలిలో కలిసిపోయింది. రాజు దాన్ని వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కాలం ఎవరికోసమూ ఆగదు కదా. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి, 10 ఏళ్లు గడిచిపోయాయి. ఉగ్రసేనుడు ఆనాటి సంఘటనను పూర్తిగా మరిచిపోయాడు. దేవుడి దయవల్ల ఇన్నాళ్లకు రాణి గర్భం ధరించింది. ఉగ్రసేనుడి ఆనందానికి అవధుల్లేవు. రాజ్యమంతా పండుగ చేసుకుంది. ఒక మగబిడ్డ పుట్టాడు. సూర్యుడి తేజస్సుతో పుట్టాడు కాబట్టి ఆదిత్యవర్మ అని పేరు పెట్టారు. ఉగ్రసేనుడు తన కొడుకును నేలమీద దించడం లేదు. చీమ కుడితే ప్రాణం విలవిలలాడిపోయేది. ఆదిత్యుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. అందగాడు, విద్యావంతుడు, గుణవంతుడు. సరిగ్గా ఆదిత్యుడికి 12 ఏళ్లొచ్చాయి. ఒకరోజు రాత్రి ఆదిత్యుడు నిద్రపోతూ అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. నాన్నా, దాహం, నాన్నా మంచినీళ్లు అని అడిగాడు. రాణి స్వయంగా వెండి గ్లాసుతో నీళ్ళిచ్చింది. ఆదిత్యుడు తాగేశాడు. కానీ ఇంకా కావాలి, ఇంకా దాహంగా ఉంది. బిందెలు బిందెలు నీళ్లు తాగుతున్నాడు. కానీ అతని గొంతు తడి ఆరడం లేదు. శరీరం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. రాజవైద్యులు వచ్చారు, పరీక్షించారు. వారి ముఖాల్లో రక్తం చుక్కలేదు. మహారాజా, యువరాజుగారికి అగ్నితృష్ణ అనే వింత వ్యాధి సోకింది. ఇది మామూలు జ్వరం కాదు. లోపల నుండి శరీరాన్ని కాల్చేస్తోంది. ఎంత నీరు తాగినా ఆవిరవుతుంది తప్ప దాహం తీరదు. మా వైద్యశాస్త్రంలో దీనికి మందు లేదు అని చేతులెత్తేశారు. ఉగ్రసేనుడు కుప్పకూలిపోయాడు. కళ్ల ముందే తన ముద్దు కొడుకు నీళ్లు, నీళ్లు అని గిలగిలా కొట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ క్షణంలో ఉగ్రసేనుడి మనస్సు పొరల్లో నుండి 10 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకం బయటకు వచ్చింది. నీళ్లు లేక ప్రాణం పోవడం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలుస్తుంది అన్న ఆ ముసలివాడి శాపం గుర్తొచ్చింది. భయం, చెప్పలేనంత భయం ఉగ్రసేనుణ్ణి ఆవహించింది. రాజగురువులు జాతకాలు పరిశీలించి ఒక మార్గం చెప్పారు. మహారాజా, ఇది కర్మఫలితం. దీనికి మామూలు నీరు పనికిరాదు. ఉత్తర దిశలో మేఘాలను తాకే నీలగిరి పర్వతాల మీద సంజీవని సరస్సు ఉంది. ఆ పవిత్ర జలాన్ని రేపు సూర్యోదయమయ్యేలోపు యువరాజు గొంతులో పోస్తే ఆ శాపం తొలగిపోతుంది. కానీ అది చాలా దూరం, వెళ్ళడం అసాధ్యం. ఉగ్రసేనుడు లేచాడు. కళ్లలో నిప్పులున్నాయి. అసాధ్యమనే మాట నా నిఘంటువులో లేదు. నా కొడుకు కోసం నేను యమధర్మరాజుతోనైనా యుద్ధం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తన అత్యంత వేగవంతమైన గుర్రం వాయువేగను ఎక్కాడు. సైన్యాన్ని కూడా వద్దన్నాడు. ఒక్కడే చీకటిని చీల్చుకుంటూ బయలుదేరాడు. అడవులు దాటాడు, కొండలెక్కాడు. ముళ్ల పొదలు గీసుకుని రక్తం కారుతున్నా ఆగలేదు. గుర్రం అలసిపోయి నొరగలు కక్కుతున్నా ఆగలేదు. సాయంత్రమయ్యేసరికి నీలగిరి పర్వతం పాదాల దగ్గరికి చేరాడు. కానీ అక్కడ విధి మరో అడ్డంకి సృష్టించింది. ఒక పెద్ద నది, ప్రళయగంగా అని పిలువబడే ఆ నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. వరదలా పారుతున్న ఆ నీటిని గుర్రం దాటలేదు. ఈదడం అసాధ్యం. అక్కడ ఒడ్డున ఒక పాత పడవ ఉంది. అందులో ఒక ముసలి నావికుడు చిరిగిన బట్టలతో, ముఖం నిండా ముడతలతో, ఒక వింతైన తేజస్సుతో కూర్చుని ఉన్నాడు. ఉగ్రసేనుడు పరుగున వెళ్ళాడు. "హేయ్, లే, పడవతి, నన్ను ఆవలి ఒడ్డుకు చేర్చు. నా కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడు. నీకు ఎంత బంగారం కావాలంటే అంత ఇస్తాను. రాజ్యం కావాలంటే రాసిస్తాను. త్వరగా పడవ నడుపు" అని అరిచాడు. ఆ నావికుడు నింపాదిగా తల ఎత్తాడు. అతని చూపులో భయం లేదు, ఆశ లేదు. "రాజా, ఈ నది సామాన్యమైంది కాదు. ఇందులో పడవ నడవాలంటే బంగారం పనికిరాదు. బరువు తగ్గాలి" అన్నాడు. "బరువా? నా దగ్గర ఏ ఆయుధాలు లేవు. కేవలం నా దుస్తులే ఉన్నాయి" అన్నాడు రాజు. "శరీర బరువు కాదు రాజా, పాపపు బరువు. నీ మనసులో ఉన్న అత్యంత భయంకరమైన పాపాన్ని ఇక్కడ ఒప్పుకోవాలి. నిజం చెబితేనే ఈ పడవ నీటిపై తేలుతుంది, లేదంటే మునిగిపోతుంది. చెప్పు, నువ్వు చేసిన ఆ పాపమేంటి?" అని గంభీరంగా అడిగాడు ఆ నావికుడు. సమయం గడిచిపోతోంది. అటు కొడుకు ప్రాణం పోతోంది, ఇటు ఈ పిచ్చి నావికుడి షరతు. ఉగ్రసేనుడికి కోపం వచ్చింది. కత్తి తీసి, "నా పడవ నడుపుతావా, తల నరికిమంటావా?" అన్నాడు. నావికుడు నవ్వాడు. "నా తల నరికితే పడవ ఎవరు నడుపుతారు రాజా? ఆలోచించుకో, సమయం లేదు" అన్నాడు. వేరే దారి లేక ఉగ్రసేనుడు తన అహాన్ని చంపుకున్నాడు.
కన్నీళ్లతో గొంతు సవరించుకుని 10 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘోరాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. అధికారం మత్తులో ఉండి దాహంతో ఉన్న 2 గుడ్డివాళ్లకు నీళ్ళివ్వలేదు. వారిని తన్ని వచ్చాను. అదే నా పాపం. అదే ఇప్పుడు నా కొడుకు ప్రాణం తీస్తోంది అని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ మాట వినగానే ఆ నావికుడి కళ్లలో ఒక వింత మెరుపు వచ్చింది. మౌనంగా పడవను నడపడం మొదలుపెట్టాడు. నడి దాటించారు. ఉగ్రసేనుడు పరుగున వెళ్ళి సంజీవని నీటిని బంగారు కలశంలో నింపుకుని తిరిగి వచ్చాడు. తిరుగు ప్రయాణం మొదలైంది. సూర్యోదయం కావడానికి ఇంకా కొన్ని ఘడియలే ఉన్నాయి. నది మధ్యలోకి రాగానే నావికుడు పడవను ఆపేశాడు. ఉగ్రసేనుడు వణికిపోయాడు. ఎందుకు ఆపావు? త్వరగా నడుపు, నా కొడుకు చనిపోతాడు అని అరిచాడు. అప్పుడు ఆ నావికుడు లేచి నిలబడ్డాడు. తన తలపాగ తీశాడు. చంద్రుని వెలుగులో అతని ముఖం స్పష్టంగా కనిపించింది. ఉగ్రసేన, నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. ఉగ్రసేనుడు అయోమయంగా చూశాడు. 10 ఏళ్ల క్రితం నువ్వు ఎవరినైతే నీళ్లివ్వకుండా చంపావో ఆ అంధ దంపతులెవరో తెలుసా? నా తల్లిదండ్రులు. ఆ మాట పిడుగులా పడింది. ఉగ్రసేనుడి గుండె ఆగిపోయినంత పనైంది. నావికుడు కొనసాగించాడు. ఆ రోజు నేను అడవి నుండి ఇంటికి వచ్చేసరికి నా తల్లిదండ్రులు దాహంతో అల్లాడి నా చేతుల్లోనే ప్రాణం వదిలారు. చనిపోయే ముందు నీ గురించి చెప్పారు. అప్పుడే శపథం చేశాను. నిన్ను చంపితే నీకు నరకం ఒక్కసారే కనిపిస్తుంది. కానీ నీకు పుత్రశోకమంటే ఏంటో చూపించాలి. నువ్వు ఎలాగైతే నా తల్లిదండ్రులను నీళ్ల కోసం ఏడిపించావో నీ కొడుకు కూడా నీటి కోసం ఏడుస్తుంటే నువ్వు చూడాలి. అందుకే ఇన్నాళ్లు వేచి చూశాను. ఈరోజు నా పగ తీరింది. ఈ నీళ్లు నీ కొడుకు గొంతులో పడవు అంటూ తెడ్డును నీళ్లల్లో పడేశాడు. ఒక చక్రవర్తి, ప్రపంచాన్నే శాసించిన రాజు ఆ నావికుడి కాళ్ల మీద పడిపోయాడు. నన్ను చంపేయి, నా శరీరాన్ని ఈ నదిలో పడేయి. కానీ నా కొడుకు పసివాడు, వాడికి ఏ పాపం తెలియదు, వాడిని బతికించు, ఒక తండ్రిగా అడుక్కుంటున్నాను అని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఆ దృశ్యం చూసి ప్రకృతి కూడా చెలించిపోయింది. నావికుడు ఉగ్రసేనుడి వంక చూశాడు. ఒకప్పుడు గర్వంతో విర్రవీగిన రాజు ఇప్పుడు తన కాళ్ల దగ్గర ఉన్నాడు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. కానీ నావికుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. లే ఉగ్రసేన, లే. నేను నీలా రాక్షసుణ్ణి కాదు. నా తల్లిదండ్రులు నాకు పగను కాదు, ధర్మాన్ని నేర్పారు. ఎదుటివాడిని చంపి గెలిచే గెలుపు నాకు వద్దు. ప్రాణాన్ని కాపాడడంలోనే నిజమైన సంతృప్తి. నీ కన్నీళ్లు నీ పాపాన్ని కడిగేశాయి అంటూ వేగంగా పడవను ఒడ్డుకు చేర్చాడు. ఉగ్రసేనుడు గాలి వేగంతో రాజభవనానికి వెళ్ళాడు. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. చావు బతుకుల్లో ఉన్న కొడుకు నోట్లో ఆ సంజీవని నీటిని పోశాడు. కొద్ది క్షణాల ఉత్కంఠ. ఆదిత్యుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నాన్నా, దాహం తీరింది అన్నాడు. రాజభవనం ఆనందంతో నిండిపోయింది. కానీ ఉగ్రసేనుడు మాత్రం కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు నుంచి ఉగ్రసేనుడు పాత మనిషి కాదు. తన రాజ్యంలో ఎక్కడా నీటి సమస్య లేకుండా చెరువులు తవ్వించాడు. అనాథలకు తండ్రిగా మారాడు. ఆ నావికుణ్ణి వెతికించాడు. కానీ అతను మళ్లీ కనిపించలేదు. బహుశా అతను కేవలం నావికుడు కాదు, రాజు కళ్ళు తెరపించడానికి వచ్చిన దైవదూత ఏమో. మిత్రులారా, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: అధికారం, అందం, ఆస్తి ఇవేవీ శాశ్వతం కాదు. మనం చేసే మంచి, మనం చూపే జాలి మాత్రమే మనకు రక్ష. ఎవరి కళ్లలోనూ కన్నీళ్లు పెట్టకండి. ఎందుకంటే కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మనం ఇతరులకు చేసే సహాయం రేపు మన కష్టకాలంలో దేవుని రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక మంచే. జై హింద్.